కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహాత్మా జ్యోతి బాపులే బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులు వాచ్మెన్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వాచ్మెన్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. వాచ్మెన్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనను విరమింపజేసేందుకు పాఠశాల సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహాత్మా జ్యోతి బాపులే బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులు వాచ్మెన్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వాచ్మెన్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. వాచ్మెన్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన విరమింపజేసేందుకు పాఠశాల సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు అయితే రోడ్డెక్కిళ్ళు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా విద్యార్థులు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులను అయితే అక్కడ వాచ్మెన్ కావచ్చు, వంట మనిషి ఇద్దరు కూడా వేధిస్తా ఉన్నారు, దుర్భాషలు ఆడుతా ఉన్నారు, సరిగా అన్నం పెట్టలేదు, మద్యం తాగొచ్చి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు వాచ్మెన్ అంటే కూడా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా జిల్లా కలెక్టర్ కు కాల్ నడకన వెళ్ళి కూడా ఫిర్యాదు చేయడానికి వెళితే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళని అడ్డుకొని కూడా నేను మీ సమస్య పరిష్కరిస్తా మీరు రండి అని చెప్పి మళ్ళీ వాళ్ళను తిరిగి ఏదైతే పాఠశాలకు తీసుకొచ్చిన పాఠశాలలో కూడా విద్యార్థులు ఇప్పటి వరకు కూడా అయితే నిరసన కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఎవరైతే వంట మనిషి ఉన్నటువంటి వంట మనిషిని కావచ్చు, అదేవిధంగా కూడా వాచ్మెన్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి, ఇక్కడ నుంచి వాళ్ళని తొలగించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి వాచ్మెన్ రాత్రి సమయంలో తాగొచ్చి కూడా విద్యార్థులను అసభ్య పదార్థాలతో దూషించడంతో పాటు ముఖ్యంగా కూడా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, లేదంటే కూడా మిమ్మల్ని చంపిస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు అంటే కూడా విద్యార్థులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. దాని విషయంలో కూడా వాచ్మెన్ కూడా ఏదైతే లేడీ వంట మనిషి కూడా వాళ్ళను సరైనంగా భోజనం పెట్టకుండా మళ్ళీ భోజనం అడిగితే ఇబ్బందులకు గురి చేస్తాను, మీ అంత చూస్తా అంటూ కూడా బెదిరిస్తుంది అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ సంబంధించి ఏదైతే వంట మనిషి కావచ్చు, వాచ్మెన్ వీళ్ళిద్దరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటి వరకు అయితే ఆందోళన అయితే స్కూల్లోనే ఏదైతే జ్యోతిరావు పూలే స్కూల్లోనే ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతాం. ముఖ్యంగా కూడా కంపల్సరీ వాళ్ళిద్దరి మీద సస్పెండ్ వేటు వేసేదాకా కూడా మేము ఈ అయితే ఆందోళన విరమించమంటూ కూడా విద్యార్థులు అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా విద్యార్థులు రోడ్డుకి ఆందోళన చేయడం అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. శాలిని, అరుణ్, ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? అలాగే అక్కడ పాఠశాల సిబ్బంది ఏం చెప్తున్నారు? ముఖ్యంగా కూడా ఏదైతే ప్రిన్సిపాల్ కి సంబంధించినటువంటి మేడం అయితే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇటు వంట మనిషి కావచ్చు, ఇటు వాచ్మెన్ వాళ్ళిద్దరిపై కూడా ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకుని అవసరం అంటే వాళ్ళని ఇక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత వేరే ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థులు మాట ఇప్పుడే ఈ రోజు నుంచే వాళ్ళను ఖచ్చితంగా ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలా, లేదంటే కూడా వాళ్ళ విధుల నుంచి తిరిగి కొత్త వాళ్ళని నియమించాలని వాళ్ళు డిమాండ్ చేస్తాం. ఇప్పటికే కూడా ఈ విషయాన్ని కూడా కలెక్టర్ కూడా సీరియస్ గా స్పందించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇటు వంట మనిషి కావచ్చు, తాగి రాత్రి పూట ఏదైతే వాచ్మెన్ గా ఇంకా అసలు వాచ్మెన్ ఉన్నటువంటి ఆ పర్సన్ కావచ్చు, వాళ్ళ ఇద్దరిపై కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే కూడా కలెక్టర్ కూడా ఉన్నత అధికారులకు డిఓ కూడా వాళ్ళకందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు కూడా తమ ఆందోళన అయితే విరమించేది లేదంటే విద్యార్థులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్.